వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసినటువంటి ఇంటీరియర్స్ గురించి మనం ఒక విల్లాలో ఉన్నాం. ఇందులో బోల్డ్ అంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ గా పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఈవినింగ్స్ టైమ్ లో మనకి ల్యాంప్ అనేది ఇన్ ద వాటర్ లో ఉన్నటువంటి ducks. మీరు సోఫా కూడా ఎక్కడ హెవీ బ్రైట్నెస్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ సూదింగ్. మెడిటేషన్ రూమ్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ మాత్రం కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇచ్చాం. వెనకాల పర్సన్ మూవింగ్ టు ద ఎన్లైట్మెంట్, దట్ ఈస్ ద థీమ్ అన్నమాట. స్టోరేజ్ అనేది యూజువల్ గా క్లయింట్ ఎలా వాడతాము అంటే అలా చేసిస్తాం. వెనకాలంతా జపనీస్ లాజన్స్ తీసుకొని సో అది కంటిన్యూ చేసాం అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు టోటల్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ వేసేసాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చేటువంటి వాల్ పేపర్స్, కర్టెన్స్ అండ్ బ్లైండ్స్ కూడా వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో అందిస్తుంది. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు అనేటువంటి ఒక పాట మనకు ఉంది కదా. అంటే మనం చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా, ఎంత అట్రాక్టివ్ గా, బ్రైట్ గా మన ఇంటిని అలంకరించుకుంటాము అనేది అందులో చెప్తుంది. అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి తగ్గట్టుగా, అంటే మన హ్యాబిట్స్ కావచ్చు, మనకున్నటువంటి ఇంట్రెస్ట్లు కావచ్చు, మన పిల్లలు, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా నచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. అందులో ఇంటీరియర్స్ చాలా 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 ప్రయారిటీ ఉంటుంది. బెస్ట్ ప్లేస్ అనేది ఇంటీరియర్స్ కి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అర్థమైపోయింది కదా. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసినటువంటి ఇంటీరియర్స్ గురించి. మనం ఒక విల్లాలో ఉన్నాం. శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ విల్లా 2 floors లో ఉంది. ఎలాంటి డిజైన్ ఉంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓనర్స్ కూడా మన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. సో ఎన్ఆర్ఐస్ కి కూడా కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఇక్కడ వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ చూపించేలా కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఇంటిని ఎలా డిజైన్ చేశారు. మనతో పాటుగా ప్రవీణ గారు ఉన్నారు. హలో అండి ప్రవీణ గారు. నమస్తే అండి. సో చాలా బాగుంది నాకు ఇల్లు చూసినప్పుడు. నేను యూజువల్ గా మనం ఎంతసేపు ఒక 3 bedroom ఫ్లాట్ చూసాము అనుకుంటే మనం ఫస్ట్ హాల్ చూస్తాము, డైనింగ్ ఏరియా చూస్తాము, పూజా రూమ్, 3 bedrooms చూస్తాము, అక్కడికి అయిపోతుంది. బట్ ఇందులో బోల్డ్ అంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ ఇంట్రెస్ట్ గా. నాకు ఎదురుగా రాగానే నాకు వృందావనం అనేది కనిపించింది. తర్వాత ఇక్కడ కూడా అంతా అలాంటి సెటప్ లోనే కనిపించింది. సో ఈ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు అక్కడ ఉండి వచ్చారు కాబట్టి అది మళ్ళీ రిఫ్లెక్ట్ చూపిస్తుంది. అంతే మేడం. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే క్లయింట్ టేస్ట్ కూడా చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుందండి ఒక ఇంట్లో. బట్ ఏంటంటే ఇంటీరియర్ దాన్ని బ్లెండ్ చేసుకుంటూ మనం చేస్తాం కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ టేస్ట్ ని తీసుకొని దాన్ని మనం ఒక ఎగ్జిక్యూటబుల్ ఫామ్ లోకి తీసుకొస్తాం. సో ఇక్కడ ఏంటంటే టోటల్ అంతా పేస్టల్ కలర్స్ యూజ్ చేసాం. మొత్తం విల్లా అంతా మీరు ఎక్కడ కూడా వాల్ పేపర్స్ కూడా హెవీ వాల్ పేపర్స్ ఎక్కడ ఏమి ఉండదు అనమాట. సో ఈ డబుల్ హైట్ కూడా చూసుకుంటే మొత్తం అంతా ప్యానలింగ్ చేసుకొని ఇన్నర్స్ లో చేసాము. సో ఎంత టైం తీసుకున్నారు మీరు ఇదంతా? మ్యామ్ దీన్ని అయితే ఎగ్జిక్యూషన్ కి స్టార్ట్ టు ఎండ్ డేట్ నాకు 4 months పట్టిందండి. ఓ, జస్ట్ 4 months ఆఫ్ వర్కింగ్ డేస్. yes, we have finished it. అండ్ ఇక్కడ మనం కూర్చున్నటువంటి చైర్స్ కావచ్చు, ఉన్నటువంటి సోఫాస్, ఇవన్నీ కూడా మీరు డిజైన్ చేసి ఇచ్చినాయి అండి. ఇవన్నీ మనమే కస్టమైజ్ చేసి ఇచ్చాం అనమాట వీళ్ళకి. సో విల్లాలో ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మీరు చూసిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తప్ప మిగతా అన్ని కూడా మనము దగ్గరుండి డిజైన్ చేయించి ఎగ్జిక్యూట్ చేసినవేనండి. వ్యూవర్స్ కి చెప్పాలి, ఇది కంప్లీట్ గా స్టోన్ వర్క్ తో చేసినటువంటి ఒక డిజైన్ అనేది. అది కూడా చాలా బాగుందండి. చిన్న చిన్న పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఈవినింగ్స్ టైమ్ లో మనకి ల్యాంప్ అనేది ఎగ్జాక్ట్లీ ఇన్ ద వాటర్ లో ఉన్నటువంటి ducks. సో ఇవంతా కూడా కంప్లీట్లీ కస్టమైజ్ స్టోన్ వర్క్ అండి. ఇది కస్టమైజ్ స్టోన్ వర్క్. ఇది కస్టమైజ్ చేయించాం వీళ్ళకి స్పెషల్ గా. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఇన్ ద ఫోయర్ ఏరియా. ఇది వాక్వే ఫోయర్ ఏరియా. సో సీలింగ్ మాత్రమే గ్లాస్ తీసుకొని ఇక్కడ మాత్రం ఈవెంట్ ఫర్ స్టోన్ వర్క్ అన్నమాట. సో మీరు చెప్పినట్టుగా ఒక బ్రైట్ కలర్స్ కాకుండా ఒక సూతింగ్ ఫీల్ అనేది ఉండేలా విల్లా మొత్తం. అందుకే మీరు సోఫా కూడా ఎక్కడ హెవీ బ్రైట్నెస్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ సూదింగ్. సో నేను టేక్ ఆఫ్ చేసింది కూడా ఐ థింక్ ఐ వెంట్ విత్ అ వెరీ లైట్ కలర్ ఇన్ ద డిజైన్ ఆల్సో. అండ్ క్లాత్ తో
అంతే. కంప్లీట్‌గా. ఆ! ఫస్ట్ నేను మీకు ఒక మెడిటేషన్ రూమ్‌ని చూపిస్తాను. యూజువల్‌గా గెస్ట్ రూమ్‌లో మిగతావి కిచెన్‌లో అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా! బట్ ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఒక మెడిటేషన్ రూమ్ లాగా పెట్టుకున్నారు. దీనికి మాత్రం కొంచెం బ్రైట్ కలర్ యాహ్! టచ్ ఇచ్చారు మీరు. అంటే ఇది నాకు కావాల్సిందేంటంటే నేచర్‌కి చాలా దగ్గరగా ఉండాలి హా! అన్న ఒక ఫీల్‌తో చేసిన రూమ్ అన్నమాట. అందుకని ఐ థాట్ గ్రీన్ ఇస్ ద బెస్ట్ కలర్ ఫర్ నేచర్. హ్మ్. సో, ఆ పేస్టల్ గ్రీన్ తీసుకున్నాము. హ్మ్. గ్రీన్ తీసుకొని అక్కడ మాత్రం కస్టమైజ్డ్ వాల్‌పేపర్ ఇచ్చాం. వెనకాల ఎగ్జాక్ట్‌లీ. పర్సన్ మూవింగ్ టు ద ఎన్‌లైట్‌మెంట్. ఆ! థాట్ ఈస్ ద థీమ్ అన్నమాట. యాహ్! సో, వెనకాలది మళ్ళీ స్టోన్ అండి అది. హ్మ్. దట్స్ ద సింబల్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ దెమ్. సో, అది గూడా స్టోన్ మీద కస్టమైజ్ చేయించి చుట్టూ గ్లాస్ పానెలింగ్ చేసి కంప్లీట్ చేసాం అన్నమాట ఆ వాల్‌ని. సో, వాళ్ళ ఈ ఐడియా ఏంటి మీద వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా? టు బి వెరీ ఫ్రాంక్ నేనే సెలెక్ట్ చేశానండి. అంటే దే టోల్డ్ మీ దట్స్ ఇట్స్ దేర్ మెడిటేషన్ రూమ్. నాకు కూడా చాలా ఇమేజెస్ చూసి ఫైనల్‌గా ఏంటంటే మన థీమ్‌తో గూడా పర్ఫెక్ట్ ఎళ్తోంది హ్మ్. కలర్‌తో గూడా. హ్మ్. సో, వి ఫైనలైజ్ దిస్ అన్నమాట. సో, అక్కడ గూడా ఏంటంటే ఎక్స్‌ట్రా సీటింగ్ గూడా చేసాం. సో దట్ ఇక హ్మ్. ఎంతమందొచ్చినా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ! కూర్చోడానికి. మిగతా వాళ్ళు కింద కూర్చున్నా ఐ థింక్ కొంచెం పెద్దవాళ్ళు అలా హ్మ్. కూర్చోడానికి సీటింగ్ చేసి ఇచ్చామన్నమాట. సో, యాహ్! దిస్ ఇస్ హౌ వి ఫినిష్డ్ ద మెడిటేషన్ రూమ్ అండి. అక్కడ హ్మ్. స్టోరేజ్ ఇచ్చేసాం మేడం హ్మ్. టోటల్. హ్మ్. హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్ బుక్స్ అవ్వనివ్వండి ఉంటాయి గదా! సామాన్లింగా. ట్రూ. ట్రూ. యాహ్! హాల్‌లో ఉన్నటువంటి టీవీ యూనిట్స్ కావచ్చు, డబుల్ హైట్ అనేది ఆహ్, ఎక్స్‌క్లూజివ్‌గా చేసినటువంటి డిజైన్ అండ్ ఇంటీరియర్ కూడా కనిపిస్తోంది. సో, ఇదేంటంటే మేడం డబుల్ హైట్ వాల్ అనేది మొత్తం వచ్చిందన్నమాట. ఈ హ్మ్. 4 వాల్స్. హ్మ్. బట్ విడ్త్ తక్కువ ఉండడం వల్ల ఇట్ వాస్ లుకింగ్ టూ లాంగ్. సో, నాకనిపించిందేంటంటే ఫస్ట్ ఐ హాడ్ టు మినిమైజ్ దట్. హ్మ్. సో, హ్మ్. అందుకని ఈ ఆర్చ్ షేప్ తీసుకున్నాను. ఓకే. సో, మొత్తం అన్ని వాల్స్‌లో అదే ఆర్చ్ షేప్‌ని కంటిన్యూ చేశాను మేడం. ట్రూ. 1 ఇన్వర్టెడ్ అండ్ 1 కరెక్ట్‌గా హ్మ్. తీసుకున్నానన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! పొజిషన్స్ సో, కూడా ఇక్కడ వాల్ పేపర్స్ గాని, ఇక్కడ గాని టోటల్ అదే తీసుకొని దాని పక్కనంతా పానెలింగ్ చేసాం. హ్మ్. సో, హ్మ్. ఇందులో మీకు ఇంకొకటేంటంటే మనం ఇది వైట్ అండ్ గోల్డ్ థీమ్‌లో వెళ్ళాం మేడం. మొత్తం యాహ్! ఈ ఇల్లంతా గూడా. ట్రూ. 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 వైట్, గోల్డ్ అండ్ బీచ్ షేడ్స్. హ్మ్. సో, ఈ డబుల్ హైట్ కర్టెన్ గూడా ఇట్ ఇస్ ఆటోమైజ్డ్ అండి. సో, దట్స్ హౌ ఇట్ ఓపెన్స్. ఇయన్నీ టోటల్ డబుల్ హైట్ ఓహ్! విండోస్. మొత్తం అంతా ఫ్రీ లైట్ కనిపించేలా కావాలంటే ఇట్స్ పెట్టేసి మొత్తం కంప్లీట్లీ గ్లాసెస్. ఓపెన్. లేదు అంటే వి కెన్ కంప్లీట్లీ క్లోజ్ ఇట్ ఆల్సో. బికాస్ దట్ ఈస్ నార్మల్‌గా మనం వాడలేం కదండీ అంత హైట్. అవును. అది ఇంక కంపల్సరీగా పెట్టుకోలేము. ఆటోమేషనే కావాలి. సో, ఇందులో ఏంటంటే మినిమైజ్డ్ ఆటోమేషన్ కాన్సెప్ట్స్ ఎక్కువ. హ్మ్. వీళ్ళు రెగ్యులర్‌గానే యూజ్ చేసుకుంటున్నారనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడి నుంచి చూస్తే ఈ డబుల్ హైట్ వాల్‌లో గూడా ఐ వెంట్ ఫర్ యాహ్! పీకాక్ అది పెట్టారు. ఒక ఆ! కస్టమైజ్డ్ వాల్ పేపర్ తీసుకున్నాం అక్కడ. హ్మ్. హ్మ్. సో, ఇదే ఆర్చ్ షేప్స్‌ని కంటిన్యూ చేసుకుంటూ వాక్‌వే స్పేస్ క్రియేట్ చేసాం మేడం. ఎందుకు అలా ఆర్చ్ కావాలి అని అనుకున్నారా? చెప్పాను కదా! ఐ వాంటెడ్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ హైట్. హుహు. సో, ఇక్కడ వేసినటువంటి ఇది కూడా వాల్ పేపర్? ఇది వాల్ పేపరే మేడం. హుహు. ఇది రన్నింగ్ వాల్ పేపర్. హ్మ్. జస్ట్ ఒక సింపుల్ గ్లిటర్ తీసుకున్నాం అనమాట. జస్ట్ ఫర్ లుక్ వైస్ అంతే. ఓకే. సో, అది గెస్ట్ బెడ్‌రూమ్ అండ్ దిస్ ఇస్ కిడ్స్ రూమ్. ఓకే. అండ్ మనం ఇప్పుడు గెస్ట్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో, ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అండి. హ్మ్. యాక్సెంట్స్ అన్నీ గోల్డే ఉంటాయి ఇందులో గూడా. బట్ వి వెంట్ ఫర్ ఎ వెరీ లైట్ యాహ్! రస్టిక్ పింక్. సో, వెనకాలంతా గూడా ఐ వెంట్ ఫర్ దిస్ బర్డ్స్. ఎందుకంటే ప్రతి బెడ్‌రూమ్‌కి ఒక బాల్కనీ వచ్చింది మేడం వీళ్ళకి. సో, వి కెన్ ఓపెన్ అండ్ గో యాహ్! బయట. అండి. ప్రతి బెడ్‌రూమ్‌కి ఒక బాల్కనీ వచ్చింది. సో, వెంటిలేషన్ చాలా బావుంది ఇంటంతటికి. హ్మ్. అందుకే ఎక్కువ గ్లాస్ డోర్స్ ఉంచేలా ఆ! పెట్టుకున్నారు కదా! బికాజ్ ఎందుకంటే ఇక్కడ గూడా బాగా చెట్లు గ్రీనరీ ఎక్కువ కాబట్టి ఏరియాలో దే వెంట్ ఫర్ దిస్ అన్నమాట. హ్మ్. సో, ఇక్కడ వి వెంట్ ఫర్ దిస్ బర్డ్స్ థీమ్ తీసుకున్నాము. హ్మ్. లైట్ పింక్ షేడ్‌లో. ఇక్కడ గూడా వాల్ పేపర్‌ని బర్డ్స్ వచ్చేలా శాండ్‌విచ్ చూసుకుని. చేసాం యాహ్! వార్డ్‌రోబ్‌లో గూడా. హ్మ్. హ్మ్. సో, ఇది కిడ్స్ బెడ్‌రూమ్ మ్యామ్. ఓహ్! కిడ్స్ బెడ్‌రూమ్ దే ఆర్ 2 బ్యూటిఫుల్ బాయ్స్ హియర్. ఓకే. సో, హ్మ్. వాళ్ళకేంటంటే దే లవ్ ద స్పేస్ థీమ్. స్పేస్. ఆహ్, సో, అందుకే కంప్లీట్‌గా ప్లానెట్స్ ఇవన్నీ కనిపించేలా దాన్నొకటి ఆ! పెట్టుకున్నారు. సో, వాళ్ళిద్దరు చిన్న పిల్లలే. సో, అందుకని వాళ్ళు స్పేస్ థీమ్ అన్నారు. హ్మ్. బట్ స్పేస్ నేను ఎక్కువ ఎక్కడ యూజ్ చేయలేదు. బికాజ్ పిల్లలు ఎలా ఉంటారంటే ఈ రోజు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటది. బట్ రేపు టుమారో పొద్దున ఇట్స్ నాట్ మళ్ళీ ష్యూర్. పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు మారిపోతది. అనిపిస్తుంది కదా! సో, అందుకనండి వాల్ పేపర్ మాత్రం ఏదో ఎసాము. ఆ! ఒక 3, 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి టేస్ట్ మారినప్పుడు దే మార్చుకో కెన్ రిమూవ్ ఇట్ అండ్ యాక్చువల్లీ గో ఫర్. ఇక్కడ యాక్చువల్‌గా వాళ్ళ పేర్లు అవి వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. దే హావ్ టు అదే. కమ్. అండ్ స్పేస్ థీమ్ ఉంది కాబట్టి పైన కూడా మీరు క్లౌడ్స్ లాగా క్లౌడ్స్ పెట్టేసారు. తీసుకున్నాం మ్యామ్ అంతే. హ్మ్. వార్డ్‌రోబ్ అది మాత్రం వి వెంట్ విత్ గ్రే అండ్ బ్లూ థీమ్ తీసుకున్నాము. హ్మ్. హ్మ్. ఇద్దరు మంచి టాలెంటెడ్ కిడ్స్. దే హావ్ సో మెనీ షీల్డ్స్ అండ్ ఓకే. ఎవ్రీథింగ్ అన్నమాట. సో, అవన్నీ డిస్‌ప్లే అవన్నీ షోకేస్ చేసుకోవడానికి మొత్తం. చేసుకోవడానికి. హ్మ్. అలాగే డే 1లో వీళ్ళు నాకు ప్రాజెక్ట్ ఇస్తున్న రోజు వాళ్ళ రూమ్‌లోకి తీసుకెళ్లారు నన్ను. ఓకే.
తీసుకెళ్లి ఫస్ట్ చూపించింది వాళ్ళ బ్యాగ్ అక్కడొకటి ఇక్కడొకటి ఉందన్నమాట. ఇద్దరికి సెపరేట్ గా కావాలి, two కావాలి. sections సో కావాలి. 2 సెక్షన్స్ ఆఫ్ స్టడీ, ప్రింటర్, అటు ఇటు బ్యాగ్ పెట్టుకోవడానికి స్టోరేజ్, Hmm. వాళ్ళ స్కూల్ బుక్స్ కి ఇదంతా వాళ్ళ ట్రాఫీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా అని ప్లాన్ చేసి చేసాం అనమాట. ఈ టోటల్ యూనిట్ ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఒక ఆర్చ్ యూనిట్ అనేది పెట్టుకున్నారు. పెట్టుకున్నాం. ఈ 2 ప్లేసెస్ వాళ్ళకి స్టడీ టేబుల్ లాగా అంతే వస్తాయి. ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇందులో ఏమో ప్రింటర్ వచ్చేస్తుంది. ఆ ఓపెన్ బాక్స్ ప్రింటర్ కోసం ఇచ్చాం అనమాట. ఓకే ఓకే. సో అలా దీన్ని డివైడ్ చేసి వాళ్ళకి వాళ్ళు ముందు చెప్పారు నాకు ఇవి ఉన్నాయా అంటే ఇవి కావాలి అని. సో ఐ మేడ్ ష్యూర్ అవన్నీ ఉండేలాగా. సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లను కూడా కన్సిడర్ చేయాలండి, వాళ్ళే ఇంపార్టెంట్ అందరికన్నా. సో ఇందులో ఒక అబ్బాయి హీస్ అ కీబోర్డ్ ప్లేయర్ అనమాట. కీబోర్డ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ఐ వెంట్ ఫర్ అ కన్సీల్ ప్లేస్ ఫర్ అ కీబోర్డ్. సో నుంచొని వాయించడం తనకి ఇష్టం అంట. సో అందుకని స్టాండింగ్ హైట్ లో కీబోర్డ్ ట్రే చేసి ఇచ్చారు. లోపల స్విచ్ బోర్డ్ కూడా ఉంది, దాన్ని మళ్ళీ కవర్ చేసేసుకోవచ్చు. సో ఇట్ ఇస్ సీమ్లెస్. మళ్ళీ నోషానికి ఒకసారి థీమ్ అంటుందా అంటే మా మమ్మీ అని చెప్పాడు అనమాట. ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టే బదులు సో ఐ వెంట్ అక్కడే వాయించుకుని అక్కడే మూసేసుకున్నానా అని. సో కింద కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చామండి. బోత్ బాయ్స్ వెరీ నాటీ. సో ఇదంతా కూడా ఫుల్లీ ఫ్యాబ్రిక్ బెడ్స్, కాళ్ళు అది కొట్టుకోకుండా. ఇక్కడ మళ్ళీ షార్ప్ ఎడ్జ్, అసలు ఒక్క షార్ప్ ఎడ్జ్ కూడా ఉండదు మేడం. ఇంట్లో అబ్జర్వ్ చేశారంటే ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉండవు. వి ట్రై టు మినిమైజ్ ఇట్ విత్ ద డిజైన్ ఓన్లీ. మొత్తం అంతా డిజైన్ కేర్ఫుల్ గా చేసాం. వీళ్ళకి కూడా ఒక శుభ్రం ఫ్రెంచ్ డోర్, బాల్కనీ ఉంది అక్కడ. సో కార్నర్ కూడా పిల్లలకి ఎంత స్టోరేజ్ ఉన్నా వీలైనంత వరకు ఈవెంట్ ఫర్ ద స్టోరేజ్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ యూస్డ్ క్లోత్స్ కూడా ఒక యూనిట్స్, ఇద్దరికి తలా ఒకటి మళ్ళీ అది కూడా. సో ఇది కిచెన్ ఏరియా, దీన్ని మనం ఐలాండ్ గా యూస్ చేసుకోవచ్చు, లేదు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కిచెన్ చాలా స్పేషియస్ గా వచ్చింది మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లాంటి వాళ్ళకి ఇంత స్పేస్ చూస్తే హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సో దిస్ వీ హ్యావ్ ట్రైడ్ టు గివ్ ఇట్ మల్టీపర్పస్ టేబుల్ లాగా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద ఒక హైట్ తీసుకున్నాం. సెకండ్ హైట్ లో ఈవెంట్ ఫర్ ద ఐలాండ్ అన్నమాట. సో ఫ్రిడ్జ్ కూడా పెద్దదే వచ్చింది. సో కిచెన్ ఐ థింక్ నార్మల్ థింగ్సే వాడాం మేడం మాక్సిమమ్. కింద అక్కడ సింక్ కింద ఆర్వో వచ్చేసింది మళ్ళీ మనం రెగ్యులర్ గా చేస్తున్నట్టు. అవును. సో సింక్ మళ్ళీ బయట స్పేస్ ఆక్యుపై చేయకుండా పైప్స్ అయ్యి మొత్తం అన్ని కూడా మళ్ళీ హ్యాండిల్లెస్ కిచెన్ కే వెళ్ళాము. సో ఇట్స్ కంప్లీట్లీ స్మూత్ రన్నింగ్ అంతా కూడా. ఇదే లామినేట్ ఏదైతే ఇక్కడ వాడామో పైన అంతా ఫ్లూటెడ్ ఎక్రిలిక్ వాడామండి, జస్ట్ టు ఎన్హాన్స్ ద బ్యూటీ అన్నమాట. అది రైస్ క్యాన్ పుల్ అవుట్ అండి. సో అది మన స్పైస్ ట్రే. ఇక్కడికి వచ్చేసరికి ఐ థింక్ అగైన్ ద నార్మల్ వన్ స్టాండమ్స్ ఇచ్చేసాము, కట్లరీ క్రాకరీ అన్నిటికి. అండ్ దిస్ ఇస్ ద ప్యాన్ పుల్ అవుట్ అండి. సో ప్యాన్స్ అన్ని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కిచెన్ ఇస్ ద వాక్ ఇన్ ప్యాంట్రీ. సో కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వాక్ ఇన్ ప్యాంట్రీ అన్నమాట. ఐ థింక్ దీంట్లో మాక్సిమం స్టోరేజ్ వెళ్ళిపోతుంది. సో ఇది స్పెషల్ గా మేము కేర్ తీసుకుని మరి చేయించిన ప్యాంట్రీ. ప్రాపర్ గా యూటిలైజ్ చేశారు. కార్నర్ ఏరియాని నార్మల్ గా మన కార్నర్ యూనిట్స్ వీటిల్లో ఎక్కువ ఏం పట్టం మేడం. లుక్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్ థింగ్స్ మామూలుగా ఇలా ఎల్ షేప్ లో లాగా కాకుండా నార్మల్ గా అంటే కట్ చేస్తారు కార్నర్ యూనిట్ అని, కానీ ఫుల్ టాల్ యూనిట్స్ ఇవ్వరు ఎవరుని. సో నేను మాత్రం ఐ వెంట్ ఫర్ అ కంప్లీట్ ఫుల్ లెంత్. అసలు లాఫ్ట్ కూడా లేదు, ఫుల్ లెంత్ డోర్ చేసేసి దాని లోపల పెద్ద ప్యానల్ లైట్ కూడా ఇచ్చామండి లైటింగ్ కోసం. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఇచ్చేసారు. ఇది నార్మల్ మ్యామ్. ఇది కంప్లీట్లీ మన అప్లయన్స్ గ్యారేజ్ అండి. సో ఎవ్రీ షట్టర్ ప్రతి దాని మీద మిక్సీ గానీ టోస్టర్స్, కాఫీ మేకర్స్ ఒక్కొక్క దాని మీద పెట్టుకోండి. స్విచ్ బోర్డ్ ఇచ్చేసారు, యూజ్ చేసుకొని లోపలికి తోసేసుకోవచ్చు అన్నమాట. అందుకే దీనికి హింజెస్ కూడా 180 డిగ్రీస్ హింజ్ ఇచ్చాను, టోటల్ ఓపెన్ అయిపోద్ది. సో ఇంకా అది అడ్డు రావడం అనేది లేకుండా అన్నమాట. సో ఇది మన రెగ్యులర్ ప్యాంట్రీ యూనిట్ మేడం, చిన్న చిన్న వాటికి. సో షీ వాంటెడ్ టు యూజ్ దిస్ యాజ్ అ స్నాక్ బార్ ఫర్ ద కిడ్స్. సో కిందంతా మళ్ళీ వికర్ బాస్కెట్స్, మెష్ వికర్ బాస్కెట్స్ చేసి ఇచ్చాం అనమాట. బాగుంది. సో స్పేస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే ఇంత దాకా చూసాం, బట్ ఇక్కడ కూడా ఐలాండ్ లో కూడా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేశారు. లోపల మొత్తం స్టోరేజ్ ఉంది మేడం. 3 టాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ టోటల్ ఫుల్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం, సో దట్ షీ కెన్ యూజ్ ఇట్ కంప్లీట్లీ. సో కూర్చొని
చేసుకోవడానికి ఐ థింక్ ఫుట్ రెస్ట్ కూడా కరెక్ట్ గానే ఇచ్చాము. కూర్చొని కంఫర్టబుల్ గా కటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మానిటర్ అందుకే తీసుకున్నారు ఆవిడ. Hmm. సో దట్ షీ కెన్ డూ ద రెసిపీస్ ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ లో కావాలనుకున్న ఓపెన్ చేసి చూసుకోవచ్చు. యాక్చువల్ గా ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇట్స్ సింగిల్ యూనిట్ అండి ఇదంతా. ఓకే. అంటే అదేమో యూటిలిటీ ఏరియా, Hmm. ఇది కిచెన్. నాకెందుకో మేడ్ వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదనిపించింది ఇవి రెండు మర్జ్ చేయడం. ఓకే. సో అందుకని నేను ఒక గ్లాస్ పార్టీషన్ చేయించాను ఇక్కడ. సో దట్ మేడ్ వర్క్, డిష్ వాషర్, వాషింగ్ అవన్నీ మెషిన్, ఇక్కడ సెపరేట్ గా ఉంటాయి. ఇవన్నీ లోపల వెళ్ళిపోతాయి. సో మనకి ఏంటంటే వెన్ ఎవర్ ఇట్ ఇస్ అది క్లోజ్ చేసుకునేలాగా. పని అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ, కవర్ చేసేయచ్చు సో కంప్లీట్. అందుకని నేను అది పార్టీషన్ చేయించాను అనమాట. అండ్ నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా కూడా చూద్దాము. డైనింగ్ ఏరియాలో కూడా ఒక స్పేస్ అనేది చాలా బాగా కనిపిస్తోంది. స్పేస్ బాగుంది మేడం. వెళ్ళా అంతా యాక్చువల్లీ వెరీ స్పేషియస్ స్పేస్ అండి ఇది. అంటే మరీ చిన్నదేం కాదు. ఇక్కడ ఒక చిన్న క్రాకరీ చేసాం మేడం. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా మనం కస్టమైజ్ చేయించి తెచ్చిందే. ఓకే. సో ఇక్కడ ఒక్కటి మాత్రం వెంట్ ఫర్ 1 inch డార్కర్ అవును, చూస్తే సోఫా దగ్గర నుంచి అన్నిటికీ ఎలా సింగిల్ అయితే కలర్ ఉందో. వెళ్ళాము. అవును. ఇక్కడ ఏంటంటే 1 inch డార్కర్, ఎందుకంటే కిచెన్ లో కూడా నేను ఎక్కువ బ్రౌన్స్ ఎక్కువ వాడాను. అవును. మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవనివ్వండి, డోర్స్ కి కొంచెం మ్యాచ్ చేయాలి అన్నదానికి. సో దిస్ ఐ వెంట్ ఫర్ డార్క్ కలర్. ఆనిక్స్ మార్బుల్ డైనింగ్ టేబుల్ అండి ఇది. Yeah. సో అది చిన్న స్నాక్ బార్ కిడ్స్ కోసం. సో వాళ్ళు ఏం కావాలంటే అది కాఫీ బార్ అనుకోండి, స్నాక్ బార్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి ఇదంతా కూడా కౌంటర్ టాప్ ఇచ్చేసి వి వెంట్ ఫర్ దట్ గోల్డెన్ సింక్ అండ్ వ్యానిటీ అలా కంటిన్యూ చేస్తాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాము. ఇది విల్లా కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్స్ కూడా, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చాలా బాగుంది, స్పేషియస్ గా కూడా ఉంది. సో విల్లా ఏరియా కాబట్టి పైన ఫ్లోర్ కి కింద ఉన్నటువంటి ఆ స్పేస్, ఆ మెట్ల దగ్గర కూడా ఒక ప్రాపర్ గా యూటిలైజేషన్ అనేది అయింది. ఆ దాంట్లో మనకు స్టోరేజ్ ఏరియాగా కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి పుల్ అవుట్. యాక్చువల్గా దాని వెనకాల మొత్తం ఇన్వర్టర్ మొత్తం అన్నీ ఉన్నాయి మేడం. మొత్తం ఈ పవర్ సంబంధించినవి అన్నీ ఇందులోనే ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఇంకా అసలు ఇది బయటకు కనిపించదు. సో దీన్ని మనం ఏం చేసామంటే కంప్లీట్ గా క్యామోఫ్లేజ్ చేసేసి ఏదైతే వాల్ పేపర్ మనం బయట హాల్లో యూస్ చేసామో దాన్ని యూస్ చేసి ఏరియాని కొంచెం బ్యూటిఫుల్ గా తయారు చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కన్సోల్ టేబుల్, ఇక్కడ ఒక యాక్చువల్లీ వాళ్ళ ఏదో ఉంది ఐడియల్, సో అది ఇట్ హ్యాస్ టు కమ్. సో అదే ఆర్చ్ తీసుకుని ఇక్కడ వీ హ్యావ్ కంటిన్యూడ్ కదా స్టెప్స్ అనమాట. ఎన్సీబీ బోర్డ్ని కవర్ చేస్తూ ప్యానలింగ్లో ఇచ్చేసాం. బెడ్రూమ్ లకి ఎంటర్ అవగానే మనం ఫస్ట్ హాల్లో కనిపించింది కదా పీకాక్ డిజైన్ అనేది, అలా వాల్ పేపర్స్ ని డిజైన్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళు సపరేట్ గా కావాలనుకున్నటువంటి పీకాక్స్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాయండి. అంటే యాక్చువల్గా అది నచ్చింది థీమ్ ప్రకారం వాళ్ళకి. సో వి వెంట్ అహెడ్, సేమ్ బీచ్ షేడ్ లోనే ఉంది కాబట్టి వాల్ పేపర్ కూడా ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ ఇన్ హియర్ ఆల్సో. సో అదే తీసుకుని వార్డ్రోబ్ షట్టర్ మీద కూడా చేసాము. సో వార్డ్రోబ్ షట్టర్ కూడా యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాస్క్ అండి వాల్ పేపర్ వేయడం అనేది వార్డ్రోబ్ మీద, ఎందుకంటే మనం మళ్ళీ గ్లాస్ తో శాండ్విచ్ చేస్తాం కాబట్టి. అదే శాండ్విచ్ చేయకపోతే అసలు అది పెద్ద టాస్క్ కాదు. సో తర్వాత ఇది టోటల్ ఫుల్ స్టోరేజ్ వచ్చింది మేడం. స్టోరేజ్ అనేది యూజువల్ గా క్లయింట్ ఎలా వాడతాము అంటే అలా చేసిస్తాం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎలా సర్దుకుంటారు అనే దాని మీద బేస్ అయ్యి. సో ఇది యాక్సెసరీ ట్రే ఇచ్చామండి. కింద పెద్ద డ్రాయర్స్, ఇంకా అది కూడా అంతే ఒక లాకర్ లాగా ఇచ్చారు. యా. సో ఇక్కడ నుంచి ఐ థింక్ దట్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చేసి దాని కంటిన్యూస్ ఈ బెడ్ కూడా మొత్తం ఫోమ్ బెడ్ చేసాం మేడం. టోటల్ ఫోమ్ బెడ్ చేసి జస్ట్ ఒక గోల్డ్ యాక్సెంట్స్ ఇచ్చాం అంతే దీనికి లెగ్ స్పేస్ లో. సో అక్కడ నుంచి డ్రెస్సింగ్ అండి. ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్. సో ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు మిర్రర్స్ ఉన్నాయి. సో ఇలా నుంచొని రెండు వైపులా చూసుకునేలాగా. అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద వాష్రూమ్ డోర్ అనమాట. సో ఈ డోర్ ని మనం ఏం ముట్టుకోలేదు బికాస్ దే హావ్ ఆల్రెడీ బీన్ డన్. మనం ఏం టచ్ చేయకుండా. సో ఎక్స్ట్రా నేను ఒక షట్టర్ లాగా ఇచ్చాం. సో యూజ్ చేసుకున్నప్పుడు ఐ థింక్ పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇదేం అడ్డు రాదు డోర్ యాక్సెస్ కి. కావాలనుకున్నప్పుడే. సో హియర్ కూడా ఫుల్ లెంత్ ఇచ్చేసామండి. ఇచ్చారు నిలువుగా, పెద్దది ఇచ్చాం ఇక్కడ. సో ఇది చిన్న కబోర్డ్ లాగా పెట్టుకోవడానికి. ఇవన్నీ ఇంకా డ్రెస్సింగ్ అన్నిటికీ కంటిన్యూషన్ స్టోరేజ్. అక్కడ యాక్సెసరీ ట్రే దాంట్లోనే ఇచ్చేసాము. దీంట్లో కూడా ఐ వెంట్ ఫర్ స్మాల్ బ్యాంగిల్ స్టోరేజ్ కోసం.
ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఇదంతా కూడా మంచి మళ్ళీ మనకు వ్యూ హాల్ ఉంది. కనిపిస్తోంది అదంతా అక్కడ. అవును. హ్మ్. సో ఈ షాండియర్ గానీ ఇది గానీ ఇక్కడ నుంచి మంచి ఎగ్జాక్ట్లీ. లుక్ వస్తుంది టోటల్ గా. అందుకే వాళ్ళు అనుకున్నటువంటి ఆ డబుల్ హైట్ ఎలివేషన్ కూడా వచ్చి. అవును. అవును. సో ఇదేంటంటే ఒక బెడ్రూమ్ అండి. సో ఇది మేము ఒక చాలా లైట్ లావెండర్ కలర్ తీసుకొని చేసాం ఈ రూమ్ అంతా. వెనకాలంతా జపనీస్ వి బ్లాజమ్స్ తీసుకొని సో అది కంటిన్యూ చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు టోటల్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ వేసేసాం. హెవీ నేచర్ ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండే. ఇక్కడ కూడా ఫ్రెంచ్ డోర్ ఉందండి. ఇది కూడా బాల్కనీ ఉంది. ఓకే. సో అందుకని ఇలా చేసాము. సో ఒక టీవీ యూనిట్, దట్ ఈస్ ద టోటల్ స్టోరేజ్ అండి. వార్డ్రోబ్ అయితే రెగ్యులర్ గానే మనం ఫుల్ లెంత్ స్టోరేజ్ చేసాము విత్ సెన్సార్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్ వి వెంట్ అహెడ్. అండ్ ఇక్కడ కూడా ఉంది అలాగే. ఇది డ్రెస్సింగ్ కి మ్యామ్. సో టోటల్ బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్ వచ్చింది. లోపల కూర్చొని కూడా వ్యూ ఎంజాయ్ చేసేలా. సో టోటల్ వ్యూ ఉంది అక్కడ. సో కూర్చొని ఎంజాయ్ చేసేలా. ఐ థింక్ దిస్ ఇస్ ద వెరీ గుడ్ నిచ్. సో పిల్లల కోసం కావాలి అనుకున్నప్పుడు మీకు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. వాళ్ళకి కావాలంటే వాళ్ళ బొమ్మలు అవి పెట్టుకోవచ్చు. సో అందుకని నిచ్ ఏరియా తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక నేచర్ ని సేమ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే వాల్ పేపర్ అన్నమాట. సో అదే థీమ్ లో వెళ్ళిపోయాం అంతా కంటిన్యూషన్ లో. దీన్ని మేమేం డీవియేట్ చేయలేదు కానీ. ఇది ఒక బెడ్రూమ్. దీనిది పేస్టల్ గ్రే అండ్ వైట్ తీసుకున్నాం థీమ్. మరీ హెవీ తీసుకోలేదు. పేరెంట్స్ రూమ్ కింద యూజ్ చేసుకోవడానికి ఏంటంటే వెరీ లైట్ కలర్ తీసుకున్నాము. వెరీ పీస్ఫుల్. అక్కడ కూడా ఒక చిన్న స్టడీ, నాట్ అన్ ఎలాబరేట్ స్టడీ విత్ అ డ్రెస్సింగ్ ఏరియా. వార్డ్రోబ్స్ మాత్రం ఐ థింక్ ఎనఫ్ స్టోరేజ్ చేసేసాం. మొత్తం నింపాము పై నుంచి కింద దాకా హెవీ స్టోరేజ్ ఉంది. దట్స్ ఇట్. ఇక్కడ కూడా బాల్కనీ ఉంది. ప్రతి రూమ్ కి ఒక బాల్కనీ ఉందండి. ఓకే. సో దిస్ ఇస్ వన్ మోర్ కిచెన్. వెరీ లైట్ పింక్ అండి ఇది. బ్యూటిఫుల్ కలర్ కిచెన్. సో ఇక్కడ ఏంటంటే లాబీ ఏరియా అండ్ కిచెన్ తీసుకున్నారు. సో డైనింగ్ కూడా కావాలంటే చిన్నది ఇక్కడ వేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద ఎత్తున కుక్ చేయాలి అనుకున్నా, అరెల్స్ కింద కూర్చొని తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఓపెన్ స్పేస్ వదిలేసారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి ఇంకా అది. సో ఇక్కడ కూడా మనకు ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేస్తాం మేడం. ఇక్కడ కూడా ఇట్ కెన్ బి యూజ్ టు వే ఇది యాక్చువల్ గా బోత్ యాజ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ కటింగ్ కి జాబ్ కి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. వెరీ హై తీసుకోండి. ఇక్కడ కూడా కింద చూసినట్టుగానే అంత ఫుల్ లెంత్ ఇచ్చాం మ్యామ్. You can go inside happily, use and come out. Exactly. అవును. Walk-in pantries ఇచ్చా. సో ఇక్కడ మాత్రం ఆర్చ్ షేప్ అనేది అన్న వచ్చేసింది. అంటే స్టోరేజ్ ఇచ్చేసి సింపుల్ వానిటీ కేస్ కింద చేసాం అన్నమాట. టీవీ యూనిట్ దాని వెనకాల సింపుల్ డిజైన్ ఇచ్చేసి we have closed it here. సో మొత్తం 4 months టైం లోనే మీరు ఇదంతా కంప్లీట్ చేశారు ఇంకా? అవునండి, 4 months టైం లోనే we have finished. మీకు ఏదైతే ఫాల్ సీలింగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వాల్ పేపర్ విండో బ్లైండ్ స్టేజ్ వరకు కనిపిస్తుంది. ఇవన్నీ మాత్రం మేము 4 months టైంలో వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి చూస్తే మనకు కంప్లీట్ ఆ ఎలివేషన్, ఆ లుక్ అనేది కనిపిస్తుంది. కింద నుంచి మనం ఏదైతే అనుకున్నామో అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు పై నుంచి చూస్తేనే ఆ ఆర్చెస్ కరెక్ట్ గా కనిపిస్తాయి నన్ను అడిగితే. ఎగ్జాక్ట్లీ. దే లుక్ బ్యూటిఫుల్ ఫ్రమ్ హియర్ రాదర్ దెన్ డౌన్. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ మోనోక్రోమ్ కలర్ ని కూడా క్లయింట్ యాక్సెప్ట్ చేసేసారు. ద వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వర్ వెరీ సపోర్టివ్ అండి. ఓకే. ఫ్రమ్ డే 1 మేడం కి ఎక్కడో నా మీద కాన్ఫిడెన్స్. షీ వాస్ లైక్ మీరు సెలెక్ట్ చేస్తే ఓకే, మీకు నచ్చిందా, బాగా వస్తుంది కదండి, అయితే వెళ్ళిపోండి అంతే. కాన్ఫిడెన్స్ అది. సో ఇది కూడా ఏంటంటే నేను గోల్డ్ కలర్ యాక్సెంట్స్ వాడాను కానీ మేడం దీంట్లో లోపల మాత్రం బ్రాంజ్ కలర్ మిర్రర్ తీసుకున్నాను అనమాట. అది మిర్రర్, ఇది మిర్రర్ ఎక్రిలిక్ అండి యాక్చువల్ గా. సో ఇది ఏం చేశానంటే బ్రాంజ్ కలర్ తీసుకొని దానికి గోల్డ్ టీ పట్టీస్ యాడ్ చేశాను. సో దానివల్ల గోల్డ్ కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఐ డెంట్ వాంట్ ప్యూర్ గోల్డ్, ఎందుకంటే మరీ హెవీ అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఐ వెంట్ విత్ కొంచెం గ్లేరీగా కూడా ఉంటుంది, గ్లేర్ అవుతుందేమో అని భయం. గోల్డ్ ఇస్ అ వెరీ ట్రిక్కీ కలర్ అండి. రోజ్ గోల్డ్ మనం ఎంత వాడినా అది కనిపించదు, అంటే వెర్రిగా అయితే కనిపించదు. బట్ గోల్డ్ ఏంటంటే చాలా కేర్ఫుల్ గా యూస్ చేయాల్సిన కలర్. సో ట్రూ. యా. సో
మనం ఇల్లంతా చూసిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాము ఇంటి ఓనర్స్ తో. మనతో పాటుగా ఉన్నారు సంతోష్ అండ్ దేదీప్య గారు అండ్ వాళ్ళ అబ్బాయి సర్వేష్. సో నళిని ప్రియ గారు కూడా ఉన్నారు. సో దేదీప్య గారితో మాట్లాడదాము. తనకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, మ్యాచ్ అయిందా లేదా? హలో అండి. హలో అండి. సో మీరు కూడా ముందు ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా, మేము ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నాం, ఇలా ఉండాలి. అప్పటికి ఎలా ఉంటుందో తెలీదు, ఏది వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? వాల్ డెకోస్ ని మొత్తం ఎంటైర్ హోమ్ చూసిన తర్వాత ఐ థింక్ దే టుక్ ఆల్మోస్ట్ 4.5 months తీసుకున్నారు కదా? యాహ్! 5 months అలా పట్టింది. సో, హ్మ్. బికాస్ ఆఫ్ సెలక్షన్సే. ఓకే. సెలక్షన్‌లో మాకు కూడా టైం తీసుకున్నాం. స్లోగా మంచి సెలక్షన్సే అవ్వాలి. లైట్ కలర్స్‌కే వెళ్ళాలి. అలాగే అనుకోని టైం తీసుకొని ఒక్కొక్కటి చూస్ చేసుకున్నాం. హ్మ్. సో, అందులో ప్రవీణ మేడం చాలా హెల్ప్ చేశారు. సో, షీ యూజ్డ్ టు సెలెక్ట్ 2 or 3 చాయిసెస్ అండ్ గివ్ ఇట్ టు మీ. అందులో షూర్‌గా వన్ ఆఫ్ ఇట్ ఐ విల్ సెలెక్ట్ అంతే. సో నేను మొత్తం ఇల్లంతా నేను చూసిన తర్వాత ఎక్కడ నాకు పూజా రూమ్ కనిపించలేదు. బట్ ఒక మెడిటేషన్ రూమ్ మెడిటేషన్. అనేది కనిపించింది. యెస్. ఎందుకు మీరు మెడిటేషన్ కి అంత ప్రయారిటీ ఇచ్చారు? సో, మేము యాక్చువల్‌గా మెడిటేషన్ నా చిన్నప్పటి నుంచి డ్యూరింగ్ మై స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అండ్ నౌ ఆల్సో ఐ యామ్ డూయింగ్ మెడిటేషన్. త్రూ మెడిటేషన్ ఏంటంటే మనకి ఆ నంబర్ ఆఫ్ థాట్స్ అనేవి తగ్గుతాయి. హ్మ్. స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు రిజాల్వ్ అయిపోతాయి. సో, ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ స్ట్రెస్ తగ్గించుకోవడం మెడిటేషన్ అంతే. ఓకే. సో ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఆ థీమ్ కావచ్చు అన్నీ మీరే అనుకున్నారా? మీరు అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అయిందా అలా? అంటే నా ఐడియాస్, నా రిక్వైర్మెంట్స్ అన్నీ మేడంకి చెప్పేసాం స్టార్టింగ్ డేనే. సో, సేమ్ నీకెలా అయితే కావాలో, ఏ కలర్స్ అయితే కావాలో ఎగ్జాక్ట్‌లీ అలాగే వచ్చింది. సో సర్వేష్, నాకు ప్రవీణ ఆంటీ చెప్పారు కీబోర్డ్ ప్లే చేస్తారా? ప్లే చేస్తూ ఉంటాను. సో మీకంటూ సెపరేట్ గా ఒక అరేంజ్మెంట్ అనేది ఉంది, ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. మీకు కీబోర్డ్ కి తగ్గట్టుగా బయట కనిపించలేదు నాకు, అన్లెస్ ఆంటీ చెప్పే వరకు కూడా. నాకు హ్మ్. ఎలా అనిపించింది మీ బెడ్రూమ్ మీరు చూసిన తర్వాత? నాకంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు 2 ఇంట్రెస్ట్‌లు ఏముంటాయంటే మ్మ్. స్పేస్, ఇంకా కీబోర్డ్. కీబోర్డ్‌కి అంతేం డిజైన్‌లు అవసరం లేదు. హ్యాపీగా ఒక క్యాబినెట్ ఇచ్చేశారు. మ్మ్. ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఇచ్చారు పియానో ప్లే చేయడానికి. ఇంకా స్పేస్‌ని చాలా హైలైట్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. ఆ రూమ్‌కెళ్ళాక చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఓకే. ఇంకా కంఫర్టబుల్‌గా అనిపించింది అక్కడ. తమ్ముడికి ఏంటి, తమ్ముడు కూడా అవే ఇంట్రెస్ట్ అనిపించాయా, నచ్చిందా? తమ్ముడికి కూడా నచ్చుతాయి అలాంటివే. ఈ ఇల్లు గురించి నాకు 2 థింగ్స్ నచ్చాయి. ఫస్ట్ ఏంటంటే చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా ఉంటది. మ్మ్. అంటే ప్రతి ఒక్కటి చూస్తే హ్యాపీగా అనిపిస్తది. కామ్‌గా ఓకే. అనిపిస్తది. ఓకే. అదే కదా మెయిన్ థీమ్. ఇంకోటేంటంటే ఫస్ట్‌లో నుండి ప్రతి ఒక్క హౌస్‌లో ఎస్పెషల్లీ ప్రీవియస్ హౌస్ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండేది. దానివల్ల మెస్సీగా అయిపోయేది. మ్మ్. ఫ్లట్టర్డ్‌గా అయిపోయేది. నాకు తెలిసి ఒకసారి మెన్షన్ చేశాననుకుంటా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మ్మ్. అండ్ అందుకే ఏంటి ఇప్పుడు చాలా స్టోరేజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు హ్యాపీగా ఏంటి ఆర్గనైజ్డ్‌గా అయిపోతది ఇల్లు. మ్మ్. సో సంతోష్ గారు, మీరు ఇక్కడికి రాకముందు ఎన్ఆర్ఐ మీరు? Hello, yes. హలో అండి. Yeah. సో ఎన్ఆర్ఐ మీకు చాలా ఇళ్ళు అక్కడ చూసిన తర్వాత అక్కడ ఇంటీరియర్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఎలివేషన్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మన దగ్గర కూడా అలాంటిది ఉండాలి అనుకుంటే అది అక్కడండి, మన దగ్గర కాదు అని కొట్టేయడం కావచ్చు, లేకపోతే మనం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. బట్ వాట్ డూ యూ ఫీల్, ఎలా అనిపించింది? యా మేము మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చాము ఇనిషియల్గానే. మా రిక్వైర్మెంట్స్ అన్నీ షేర్ చేశాము. అంటే అక్కడ చూసినవి కానివ్వండి, వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఆ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చిన తర్వాతనే ఫైనల్గా యూనో వి స్టార్టెడ్ జర్నీ విత్ వాల్ డెకర్స్. సో అవన్నీ అంటే ఎస్పెషల్లీ మాది డబుల్ హైట్ ఏరియా. ఈ డబుల్ హైట్ ఏరియా గురించి ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మేడం చెప్పారనమాట. సో ఇలా వస్తుంది అని. అంతకుముందు మేము కొన్ని ట్రై చేసాము, బట్ మాకు సూట్ అవ్వలేదు. ఓకే. సో దెన్ ఫైనల్లీ వి సెలెక్టెడ్. సో సంతోష్ గారు, ఇప్పుడు ప్లానింగ్ తో పాటుగా ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. అది బోల్డని ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒక 4-5 months టైం అనేసరికి అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇది? Yes, madam. This journey has taken almost 5 to 6 months from the initial beginning discussion to Okay. final execution. Hmm. మల్టిపుల్ ఇష్యూస్ వచ్చాయి. అంటే మల్టిపుల్ టీమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ కామన్. బట్ ప్రతి ఇష్యూస్ని మేము డైరెక్ట్ ప్రవీణ మేడం కానీ సార్కి కానీ హైలైట్ చేసేవాళ్ళం. సో హైలైట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని రిజాల్వ్ చేశారు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చారు.
సో నళిని గారు, ఇదే కమ్యూనిటీలో మీకు కూడా ఒక విల్లా ఉంది కదా? ఉందండి. ఆ. ప్రవీణ్ గారిని అడిగి ఇలానే చేయించుకోవాలనుకుంటున్నాం. మా ఓ house మళ్ళీ కూడా. నెక్స్ట్ ఆల్రెడీ Next- మీరు అక్కడ next, ఉంటున్నారు ఆ, అయినాకని మళ్ళీ ఆ, మాది, రెనోవేషన్. ఆ, ఓకే, ఇంటీరియర్ అడిగి చేయించుకోవాలి. మీకు ఇందులో ఏం నచ్చింది అంతలా? ఇంద్ర భవనం లాగుందండి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది కదా, వాల్ డెకోస్ అంటే కేవలం ఇంటీరియర్స్ మాత్రమే చేస్తుందా? నో, మనకి తగ్గట్టుగా మన ఇంట్రెస్ట్లు ఏమున్నాయో లేకుంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చేటువంటి వాల్ పేపర్స్, కర్టెన్స్ అండ్ బ్లైండ్స్ కూడా వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో అందిస్తుంది. ఒకవేళ మన ఇంటికి కావాల్సినట్టుగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇంటీరియర్స్ అన్నీ ఉన్నాయి, బట్ మన టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ గో విత్ వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో. అక్కడ వాల్ పేపర్స్, కర్టెన్స్ అండ్ బ్లైండ్స్ దొరుకుతాయి. మనకు కావాల్సినటువంటి టేస్ట్ అండ్ కస్టమైజ్ చేసి ఇచ్చేట్టుగా పిల్లలకి, పెద్దలకి కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేసేలా మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉండేటువంటివి కస్టమైజ్ చేసిస్తుంది వాల్ డెకోస్ డిజైన్ స్టూడియో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.